ఈ సమయంలో ప్రియులరా, మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రారంభ వచనాల నుంచి కొన్ని వచనాలు మనము చదువుకొని దాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయారు. దేవుని పరిశుద్ధ నామమున కృపయు సమాధానం మనకు కలుగునుగాక. ప్రియమైన దేవుని విశ్వాసులరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును మరొకసారి మనము ధ్యానం చేసుకుంటానికి ప్రభు మనకి చక్కటి సదవకాశాన్ని ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రం చెప్దాం. మనం చదువుకున్న భాగంలో 2 రకాల మనుషులు, 2 రకాల భక్తులు, 2 రకాలుగా బయలుదేరిన గుంపులు మనకక్కడ వాక్యంలో కనబడుతున్నాయి. ఈ లోకంలో కూడా 2 రకాల గుంపులు ఉన్నాయి. ఒకటి భక్తి చేసేవారి గుంపు, 2 భక్తి చెయ్యని వారి గుంపు. భక్తి అనగా నిజమైన భక్తిలో కొనసాగే గుంపు, మరొకరు భక్తి అనే ముసుగు వేసుకుని ప్రయాణం చేస్తున్న గుంపు. ఈ రోజున ఈ ఇద్దరిని గూర్చి దేవుడు మాట్లాడబోతున్నాడేమో మనకు తెలియదు, కానీ ప్రభు ఎలా మాట్లాడితే అలా మనం విని మనం ఏ గుంపులో ఉన్నామో మనల్ని మనము సరిచేసుకుని ప్రభు రాకడికి మనం సిద్ధపడితే ఆయన 2వ రాకడలో మనం ఎత్తబడతాం. హల్లెలూయా. 2 గుంపులు వారు కలిసి బయలుదేరారు. ఒకటి బుద్ధి లేని వారి గుంపు, 2 బుద్ధి గలవారి గుంపు. బుద్ధి లేని వారు బయలుదేరారు, బుద్ధి గలవారు బయలుదేరారు. ఎవరిని అంటే పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకై మరి 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు బయలుదేరి వెళ్ళినట్లు లేఖనం తెలియచేస్తూ ఉంది. ఈ బుద్ధి లేని వారు వెళ్ళి బుద్ధి లేని వారు కూడా కలిసి వెళ్ళి పెండ్లి కుమారుడు రావటం కాస్త ఆలస్యం అయ్యింది. అప్పుడు వీరందరూ కలిసి, వీరు కలిసి 5వ వచనంలో వారందరూ కునికి నిద్రించిరి అని ఉంది. కునికి నిద్రించిరి. నిద్ర ఎవరికి డైరెక్ట్గా రాదు కదా, ముందు ఏమొస్తాయి? కొన్నిపాట్లు వస్తాయి. ఏమండి, కొన్నిపాట్లు వచ్చాయి. కునికి తర్వాత నిద్రపోయారు. నిద్రపోతే ఈ లోపల పెండ్లి కుమారుడు వస్తున్నాడు, అతను ఎదుర్కొనరండి అన్నారు. అయితే వారు దివిటీలను చక్కపరిచారు, వీరు దివిటీలను చక్కపరిచారు. అయితే బుద్ధి లేని వారి దగ్గర సిద్ధెలు లేవు, నూనె లేదు. వారి దివిటీలు ఆరిపోతున్నాయి. బుద్ధి గలవారు వారు చక్కగా జ్ఞానము కలిగి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞానము తెచ్చుకొని భక్తి చేస్తున్నారు గనుక వారి దగ్గర సిద్ధులు ఉన్నాయి, సిద్ధులలో నూనె ఉంది. దేవునికి స్తోత్రం. సిద్ధులు ఉన్నాయి, సిద్ధులలో నూనె ఉంది. వెంటనే ఆ నూనె ఆ లైట్స్లో వేసుకుని, ఆ దీపాల్లో వేసుకుని, ఒత్తులు కాస్త పెంచుకుని వారు కాస్త రెడీ అయి వెళుతూ ఉన్నారు. వీళ్ళు అడిగారు, మీ దగ్గర ఉన్న నూనె మాకు ఏమన్నా ఇస్తారా అని ముందు అడిగారు. వీళ్ళు ఏమన్నారంటే, మాకును మీకును ఇది సరిపోదేమో. మరి పెండ్లి కుమారుని దగ్గరికి వెళ్ళాలి అంటే మేము ఆగిపోతాం, మీరు
ఆగిపోతారు గనక మీరు కొనువారు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అన్నారట. ఈ 5 చక్కగా సిద్ధపాటు కలిగి సిద్ధపడి నూనె సిద్ధపరుచుకుని దివిటీల్లో నూనె వేసుకుని వారు చక్కగా పెండ్లి కుమారునితో కలిసి పెండ్లి విందులోనికి గదిలోనికి వారు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. 10వ వచనం, వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. దేవునికి స్తోత్రం. సిద్ధపడిన 5 నూనె ఉంది, సిద్ధులున్నాయి, దివిటీలు బాగు చేసుకున్నారు గనుక వారు బయలుదేరి పెండ్లి కుమారుడితో పాటు చక్కగా పెండ్లి విందులోనికి వెళ్ళారు. మిగిలిన 5 వీరి దగ్గర ఏమి లేదని చెప్పుకున్నాం. భక్తి లేదు, భక్తి అనే నూనె లేదు, సిద్ధపాటు అనే సిద్ధి లేదు. కనుక అప్పటికప్పుడు సిద్ధపడదాం, అప్పటికప్పుడు రెడీ అవుదాం, అప్పటికప్పుడు అనుకున్నారు వాళ్ళు. కానీ బుద్ధి కలిగిన వారు ముందే సిద్ధపడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం అప్పటికప్పుడు సిద్ధపడదాం రాకడికి అంటే జరగని విషయం. ఎప్పుడు సిద్ధముగా ఉండాలి అంటే ప్రభువు చెప్పారు. ముందు పేజీకి వెళ్తే 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. అనుకునే గడియ ప్రభు వచ్చేది. డేట్ ఏమైనా చెప్పారా? యేసయ్య వస్తానని, ఫలానా రోజున వస్తాను, ఫలానా తారీఖున వస్తాను అని ఏమైనా చెప్పారా? చెప్పలేదు. మీరు అనుకోనని గడియలో, మీరు అనుకోనని రోజులో, మీరు అనుకోనని దినమున ఆయన వచ్చును గనక మీరు ఎలా ఉండాలి? ముందు నుంచి 5 బుద్ధి లేని వారు సిద్ధపాటు లేదు వారికి, బుద్ధి కలిగిన వారు చెప్పండి సిద్ధపాటు తెచ్చుకో. ఎలా మనం సిద్ధపడగలం? ఎలా మనం దేవుని ఏర్పాటును పోగొట్టుకోగలం? దేవుని ఏర్పాటును పోగొట్టుకుంటానికి సిద్ధపడకపోవటమే కారణమని ఒక 5 చెప్పారు. దేవుని ఏర్పాటులో ఉండడానికి సిద్ధపాటే కారణమని మరొక 5 చెప్పారు. దేవునికి స్తోత్రం. వారికి వీరికి పెట్టబడిన 2 పేర్లు. ఒకటి 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. ఎలాగూ బుద్ధి వస్తుంది? ఎలాగూ బుద్ధి వస్తుంది? యేసు క్రీస్తు ప్రభువారు చెప్పారు ఒక మాట, కొన్ని విషయాలు ఎలాగూ వారు సిద్ధపడ్డారో కొన్ని విషయాలు. 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును. దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్పండి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువు చెబుతున్న మాట ఏమిటంటే, బుద్ధిమంతులు ఎలా ఉంటారు, బుద్ధి కలిగిన వారు ఎలా ఉంటారు, ఎలాగూ వారు బుద్ధిని సంపాదించుకుంటారు అంటే, ప్రియమైన వారులారా, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేసే ప్రతి వారు కూడా బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుల్లా ఉంటారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు బుద్ధిమంతుడు లేక బుద్ధిమంతురాలు అని ఎవరిని పిలవచ్చు అంటే, వాక్యాన్ని బట్టి యేసయ్య మాట విని వాటి చెప్పున చేసే ప్రతి వారు కూడా బుద్ధి కలిగిన 5 కన్యకల లిస్టులో ఉంటారు. దేవునికి స్తోత్రం. వారు బుద్ధిమంతులు, బుద్ధి గలవారు అని చెప్పారు కదా ప్రభు. వీరు బుద్ధి లేనివారు అని చెప్పారు కదా ప్రభు. అంటే వారి బుద్ధి ఎలా సంపాదించుకున్నారు అంటే, యేసయ్య మాటల్లోనే
నా మాట విని వాటి చెప్పున చేసే ప్రతి వారు బుద్ధిమంతులు. హల్లెలూయా. దేవుని మాట వినుటలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని వాక్యం వినుటలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి వచనములో, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు ఆయన నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే, అంటే దేవుని మాట ఎలా వినాలి చెప్పాలి. శ్రద్ధగా వింటే, ఆయన ఆజ్ఞను అనుసరించి ఇక్కడ ప్రభువు చెప్పిందే అక్కడ మోషే గారు ద్వితీయోపదేశ కాండంలో రాశారు. అక్కడ యెహోవా చెబుతున్న మాటను మోషే గారు రాశారు. ఇక్కడ యేసయ్య చెప్పిన మాటను మత్తయ్య గారు రాశారు. యెహోవా చెప్పిన మాట ఏంటి? నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినటములో ఏం కావాలి? మీరు ఏదన్నా పాస్టర్ గారు చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అయ్యారు అని చెప్పేసి మీరు ఏదన్నా చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తున్నారు అనుకోండి, మీరు చెప్తున్నప్పుడు నేను వినలేదు, అటు ఇటు చూస్తున్నాను అనుకోండి, మీకు ఎట్టా ఉంటుంది? ఇంత కష్టములో ఉండి ప్రేయర్ రిక్వెస్ట్ వీరికి చెప్దామని వస్తుంటే ఆయన వింటలేదేంటి అనిపిస్తుంది కదా. అదే మీరు చెబుతున్నప్పుడు శ్రద్ధగా నేను విని, అమ్మ ప్రార్థన చేద్దాంరా, దేవుడు మీకు కార్యం చేస్తాడు, ధైర్యంగా ఉండండి, ప్రభు గొప్పవారు, ఆయన నమ్మదగిన వారు అని కొంచెం మీకు ధైర్యం చెప్పాను అనుకోండి, మీకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. వినుటలో ఏమి కావాలి? శ్రద్ధ కావాలి. వినుటలో శ్రద్ధ కావాలి. చాలామంది వాక్యం చెప్తున్నప్పుడు సెల్ ఫోన్ చూసుకునే అవకాశం ఉంటుంది. ఇది బుద్ధిహీనుల లక్షణం, బుద్ధిమంతుల లక్షణం కాదు. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు శ్రద్ధగా వినే అలవాటు నువ్వు కలిగుంటే, మోషే గారు ద్వితీయోపదేశకాండం 28:1 అంటున్నాడు, ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే నిన్ను ఒక మెట్టు పైకి ఎక్కించును. హెచ్చిస్తాడు దేవుడు. మత్తయి సువార్తలోకి వద్దాం. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా మాట విని వాటి చెప్పున చేసే ప్రతి వారు కూడా ఎట్లా ఉంటారు అంటే, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుల్లా ఉంటారు. అంటే బుద్ధిమంతులంటే ఎవరిప్పుడు? బుద్ధిమంతులంటే ఎవరు? దేవుని మాట విని వాటి చెప్పున చేసేవారు. యేసయ్య మాట విని, ఆయన వాక్కు విని, ఆయన వాక్యం ద్వారా, దర్శనం ద్వారా, ప్రత్యక్షత ద్వారా, స్వప్నము ద్వారా, కళ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన వాక్కును నువ్వు శ్రద్ధగా విని ఆ మాట ప్రకారంగా నువ్వు జీవించగలిగితే ఆ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప కార్యం చేస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, బుద్ధిమంతులైతే, బుద్ధి గలవారు ఎలా ఉంటారు అంటే, ఆయన మాట వినేవారుగా ఉంటారు. వాటి చెప్పున, అంటే వీరు బుద్ధిమంతులుగా దివిటీలు చక్కపరుచుకొని సిద్ధులతో నూనె తెచ్చుకున్నారు అంటే వారిలో ఉన్న బుద్ధి ఎలా వచ్చింది? మొట్టమొదటిగా ఆయన మాట విన్నారు. 2, దాని ప్రకారంగా నడుచుకున్నారు. దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి, ఆయన బోధను వినాలి. మీకు మాట చెప్పనా, దేవుని బోధ నువ్వు ఎంత వింటే అంత నీ హృదయంలో పాపము బయటకు పోతుంది. దేవుని వాక్యం నువ్వు ఎంత వింటే, ఉదాహరణకి ఇంత వాక్యం విన్నావు, అంత వాక్యము నీలోకి వెళ్ళింది, అంత బోధ నీలోకి వెళ్ళింది, నీలో ఉన్న పాపం ఏమైంది? బయటికి పోయింది. హృదయంలో ఉన్న పాపము బయటికి పోయింది కనుక అక్కడ నీకు ఖాళీ వచ్చింది హృదయములో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన మహిమను నీ హృదయంలోనికి పంపిస్తాడు. హల్లెలూయా. మరికొంత వాక్యం విన్నావు,
మరికొంత వాక్యం చదివావు, మరికొంత వాక్యం విన్నావు, మరికొంత వాక్యం విన్నావు గనక మరికొంత పాపం బయటకు పోయింది, మరికొంత దేవుని మహిమ నీ హృదయంలోకి వచ్చింది. అట్లా దేవుని వాక్యాన్ని వినడం వల్ల, యేసయ్య మాట వినడం వల్ల, యేసయ్యకి నీ హృదయం ఇవ్వటం వల్ల హృదయంలో ఉన్న పాపము బయటకు పోతుంది. యేసయ్య మహిమ నీ హృదయంలోనికి వస్తుంది. దైవజనుడు పాడుతూ అన్నారు, మహిమా తోడా కప్పివేయు మహిమ కొరకు సిద్ధపరచు. మహిమతో దేవుడు మనల్ని కప్పుతారు, మహిమ జీవులనుగా మార్చుకుంటారు, మహిమతో మనల్ని కప్పుతారు. దేవుని మహిమను కోరుకునే బిడ్డవైతే, దేవుని మహిమను కోరుకునే బిడ్డవైతే నీలో ఉన్న ప్రతి పాపము బయటకు పోవాలి అంటే ఆయన మాటను వినాలి, దాని ప్రకారం అనుసరించి. ప్రభు అంటున్నారు కదా, నా మాట విని వాటి చెప్పున చేసే ప్రతి వారు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలుంటాడు. వద్దాం మత్తయి సువార్తలోనికి 25, 7వ అధ్యాయం 25. బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. ఆ తర్వాత వర్షం వస్తుంది, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొడుతుంది, కానీ దాని పునాది ఎక్కడ వేయబడింది? చెప్పాలి. యేసు వారి మాట అనే బండ మీద వెయ్యబడింది గనుక అది పడిపోలేదు. బిగ్గరగా ప్రభుని స్తుతిందామండి. నీ భక్తి అనే పునాది యేసు అనే బండ మీద వేసుకోవాలి. యేసు క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకోవాలి. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని వరదలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, నీ పునాది కదలదు. కారణం ఏంటంటే ఆ పునాదే క్రీస్తు ప్రభువారు, ఆ బండే క్రీస్తు ప్రభువారు. బండ మీద భక్తి అనే ఇల్లు కట్టుకున్నావు అనుకో, అది ఎన్ని కష్టాలు వచ్చినా పోదు. యోబు భక్తుడి దగ్గరికి వెళ్దాం. ఏమండి, మీకు అంత కష్టం వచ్చింది, మీకు అంత నష్టం వచ్చింది కదా, కడుపును పుట్టిన బిడ్డలే కాలగతిలో కలిసిపోయారు కదా, మీ ఆస్తిపాస్తులన్నీ గాల్లో కలిసిపోయినాయి కదా, మీరు ఎందుకండి దేవుడిని విడిచిపెట్టలేదు? మీరెందుకండి ప్రభువును వదిలేయలేదు? అంత బాధలో కూడా ఎలా స్తుతించగలిగారండి యోబు గారు అని అడిగితే ఆయన ఏమంటారు తెలుసా? నా భక్తి అనే పునాది యేసు అనే బండ మీద వేసుకున్నాను అంటాడే. ఎక్కడా? క్రీస్తు అనే బండ మీద నీ భక్తి అనే పునాది కట్టబడితే ఇలా పాడుకోవచ్చు. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను, నా నమ్మిక నీవు మాత్రమే, నేనెప్పుడు నిన్ను విడువను, యేసయ్యా నేనెప్పుడు. హల్లెలూయా. అప్పుడు ఈ పాట నువ్వు పాడుకుంటే ఒక విలువ. ఆమేన్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నిలబడి ఉండగలుగుతున్నావా దేవుళ్ళో? భక్తి అనే పునాదిని కాపాడుకోగలుగుతున్నావా? కొన్ని శ్రమలు వస్తే ఆ పునాది బండ అనే పునాదిని ఇసుక పునాదిగా మార్చేసుకుంటున్నావా? కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కదిలిపోతున్నావా? కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు భక్తి అనే పునాదిని కదిపేసుకుంటున్నావా? నీ భక్తి అనే గుడారాన్ని పడగొట్టుకుంటున్నావా? నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా మాట విని వాటి చెప్పిన చేసే మనసు నీకుందా? బండ మీద నువ్వు ఇల్లు కట్టుకున్నట్టు సమానం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం కిందకి వెళ్దాం. 26. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడా చేయలేనుడా? చెయ్యలేని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుండి పోలియుండు. ఏమండి, బండ మీద ఒక ఆయన కట్టుకున్నాడట, ఇసుక మీద ఒక ఆయన కట్టుకున్నాడట. బండ మీద కట్టుకున్నది కూలిపోయిందా? ఇసుక మీద కట్టుకున్నది కూలిపోద్దా? చెప్పాలి అమ్మా. ఈ మధ్యకాలంలో మొన్న ఏదో తుఫాను వచ్చింది కదా, ఏం తుఫాను అది? అది తిరక్క, దాని పేరు తిరక్క, ఆ తుఫాను కూడా తిట్టేసి ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళు. అది మరి చెప్పకూడదు కానీ మొంత
ఏదో ఒకటి మొంతా తుఫాను వచ్చింది. ఆ తుఫానుకి ఎంత భయపడ్డారు ప్రజలు. ఎప్పుడెప్పుడో ఇంచుమించు 20-25 సంవత్సరాల క్రితం వచ్చిన తుఫాను మరిపించేసేలా ఉందని భయపడిపోయారు చాలామంది. ఆ తుఫాన్ని మించేలా ఉందని భయపడి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ అప్రమత్తమై ప్రజలను అప్రమత్తం చేయటానికి, సురక్షిత ప్రాంతాలకి తీసుకుని వెళ్ళడానికి చాలా సాహసాలు, ప్రయత్నాలు వారు చేశారు. అప్పుడు ఈ టీవీ వారు ఉంటారు కదండి, టీవీ వారు ఆ గోదావరి గట్లు, సముద్రపు ఒడ్డులు చూపిస్తూ ఉండేవారు. ఆ గోదావరి గట్టు ఏం చేసేది, ఆ గోదావరి ఏం చేసేదంటే గట్టుని కాస్త కోసుకుంటా తనలోనికి లాగేసుకుంటా వెళ్ళిపోయేది. గోదావరి పక్కన ఏముంటుంది, ఒడ్డుని బండ ఉంటుందా, ఇసుక ఉంటుందా? సముద్రం ఒడ్డున ఏముంటుంది, బండ ఉంటుందా, ఇసుక ఉంటుందా? ఇసుకే కదా. ఆ గోదావరి ఒడ్డున కట్టుకున్న ఇల్లులు కూడా ఏమైపోయి అంటే ప్రియులారా, ఇసుక మీద కట్టబడినవి కదండి. ఆ నీరు కోసేటప్పుడు ఆ ఒడ్డు ఇరిగి ఆ ఇల్లు కూడా కూలి గోదాట్లో కలిసిపోయేది. ఆ గోదావరి ఒడ్డున గొట్టున ఉన్న చెట్లు కూడా చెట్లుగా పడిపోయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇసుక మీద కట్టుకున్న ఇల్లు ఎప్పుడు కూలిపోద్దో తెలీదు. బుద్ధిహీనుడికి ఎప్పుడు హఠాత్తుగా ఆపద వస్తుందో తెలీదు. కానీ బుద్ధిమంతులుగా మనం జీవిస్తే, భక్తిపరులుగా మనం జీవిస్తే, యేసయ్య మాట విని వాటి చొప్పున చేసి బుద్ధిమంతులుగా మనం బ్రతికితే మన పునాది బండ మీద వెయ్యబడింది కనుక ఎన్ని వరదలు వచ్చినా సరే, చెప్పరా, ఎన్ని వరదలు వచ్చినా సరే, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా పాడతారేళ్ళో. ఎన్ని తుఫాన్లు వచ్చినా, మొంతా తుఫాను కాదు, దాని తాత తుఫాను వచ్చినా కూడా ఏమీ చేయలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కనుక బండ మీద కట్టబడిన ఇల్లు కూలదు. నా మాట విని వాటి చెప్పిన చెయ్యలేని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు. భక్తి సరిలేదు, ప్రార్థన సరిలేదు, చిన్న కష్టాలు వచ్చినప్పటికి, చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికి ఏమైపోతున్నాడంటే, లేకపోతే ఏమైపోతుందంటే ఆవిడ ఆ భక్తిలోంచి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. వీళ్ళెవరో తెలుసా? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా చెప్పరే భరించుకుంటూ, పిల్లలకి టీకా వేయిస్తాం. వేసేటప్పుడు నరసమ్మ అంటది, అమ్మాయి సాయంత్రానికి ఏమొస్తుంది, జ్వరం వస్తుంది. జ్వరం వస్తుందా, చంటి బిడ్డ తట్టుకుంటుందా అంటాం మనం. ఈ బిడ్డ మీద ఉన్న ప్రేమతో రావాలి. ఆ జ్వరం రాకపోతే ఈ మెడిసిన్ పనిచేయలేనట్లు లెక్క. జ్వరం వచ్చిందంటే మెడిసిన్ పనిచేస్తుందని అని చెప్తుంది ఆవిడ. రాకూడదండి, ఎలా కుదురుతుందండి అంటావా? అలాగే ప్రభువు కూడా చెప్పారు, నా బిడ్డలారా, నా విశ్వాసులారా, భక్తి పరులైన బిడ్డలారా. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో నేను చెప్పుతున్నాను. లోకములో మీకు శ్రమ వస్తుంది, ప్రభు ముందుగానే చెప్పారు. నరసమ్మ టీకా వేసేటప్పుడు సాయంత్రానికి జ్వరం వస్తుందని ఎలా చెప్పిందో, మన ప్రభు కూడా చెప్పారు, ఎంత బండ మీద మీరు ఇల్లు కట్టుకున్నా లోకములో మీకు శ్రమ వస్తుంది, లోకములో మీకు శ్రమ కలుగుతుంది. అయినా మీరేం చేయాలో తెలుసా? ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. దేవునికి స్తోత్రం. జయించిన వాడే మన పక్షంగా ఉంటే మనకు భయం ఏంటి చెప్పరే? జయించిన వాడే యుద్ధములన్నీ తానే చెయ్యగా ఓరక నిలిచి చూడు గొప్ప రక్షణ. యుద్ధాలు ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు. మనం ఎందుకు భయపడాలి? అందుకే ప్రతీది కూడా దేవునికి అప్పగించాలట. ప్రతి విషయం కూడా ప్రభువుకి ప్రార్థన విజ్ఞాపనలో దేవునికి అప్పగించేయాలట. దేవుడు పట్టించుకుంటారు. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే, నేనే చూసుకుంటా, నేనే తీర్చుకుంటా, తాడు పేడు అంటాం మనం. మన వల్ల ఏమవుతుందమ్మా?
ఏమీ అవదు. మనం నమ్ముకున్న దేవుని ద్వారా సమస్తము అవుతుంది. అవుతుంది. గొలియాతును సౌలు కొట్టలేకపోయాడు, దావీదు అన్నగారులు కొట్టలేకపోయారు. దావీదు వెళుతూ వెళుతూ అన్నాడు, యుద్ధం యెహోవాదే అన్నాడు. అంటే యుద్ధం నేను చేస్తానన్నాడా, దేవుడు చేస్తాడన్నాడా? అది ఇంతకీ యుద్ధం అక్కడ ఎవరు చేశారు? దేవుడే. యుద్ధాలన్నీ దేవుడే చేస్తారు. మనం కాదు యుద్ధాలు చేసేది, ప్రభు చేస్తారు. ప్రభుకి మనం అప్పగించుకోవాలి. మన పునాదిని, భక్తి అనే పునాదిని మనం కాపాడుకోవాలి. బుద్ధిమంతులుగా బ్రతకాలి, బుద్ధి కలిగిన వారిగా బ్రతకాలి. అలా బుద్ధి కలిగిన వారిగా మనం బ్రతికితే, దేవుని మాట మీద, దేవుని బండ మీద మన భక్తి అనే పునాదిని గట్టిగా కట్టుకుంటే, వర్షం వస్తే, వానొస్తే, వరదొస్తే, తుఫాను వస్తే, ఏమొచ్చినా ఈ బండ మీద కట్టబడిన ఇంటిని కొట్టగలవేమో కానీ ఏమీ చేయలేమంట. దేవునికి స్తోత్రం. పడగొట్టాలని చూస్తుందంట, ఏం పడదట. మరి ఏది పడిపోద్ది అంటే, నా మాట వినకుండా వాటి చెప్పును చేయకుండా ఉంటారు చూశారు, వాళ్ళు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనులు. వాన కురిసింది, వరద వచ్చింది, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, అప్పుడది కూలబడిపోయింది. ఏది కూలబడుతుంది? భక్తిని కాపాడుకోలేని వారి యొక్క పునాదులు కూలబడతాయి. భక్తిని కాపాడుకునే వారి యొక్క ఇల్లు ఎంత వరద వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా, ఎంత వర్షం వచ్చినా దాని మీద కొట్టగలవేమో అనంట, కానీ ఏమీ చేయలేం. ఇక మాట చెప్పనా, నీలో భక్తి అనే పునాది దృఢంగా ఉందనుకో, ఎన్ని కష్టాలు వచ్చినా అలా వచ్చి హాయ్ హలో అని చెప్పేసి వెళ్ళిపోతాయంట. హలో, ఎక్కడ ఉన్నారా? అవునండి. అయ్య బాబు, వచ్చి హలో అంటే మళ్ళీ మేము ఏం చేస్తామండి? అయ్యి హలో వచ్చి హలో హాయ్ బాగున్నారా అంటాయంట. ఏంటి శ్రమలో? బాగానే ఉన్నా, నువ్వు బాగున్నావా? సరే వచ్చేవు కానీ వత్త నువ్వు తెచ్చిన ఆ దీవెన నాకు ఇచ్చేసి వెళ్ళిపోనాలంట మనం. అలాగనే వాళ్ళు ఉన్నారా? ఇదిగో నా ఇంటికాడ వద్దు కానీ పక్కింటి ఆవిడ మధ్య చాలా పేటరేగిపోతుంది, ఆ ఇంటికి వెళ్ళు అనేవాళ్ళు ఉంటారు కదా ఈ కాలంలో. దైవజనుడు కష్టాలను ఆహ్వానించేవారంట, చుట్టాలను ఆహ్వానించినట్టు శ్రమలను ఆహ్వానించేవారంట. కారణం ఏంటంటే ఆయనలో భక్తి పునాది చాలా గట్టిగా ఉంది. దేవునికి స్తోత్రం. భక్తి పునాది చాలా గట్టిగా ఉంది. ఎంత గొప్ప భక్తుడు కాకపోతే ఓ రోజున గుర్రబండి మీద ప్రయాణం చేసి వెళుతున్నారు. భక్తులు చెప్పిన మాట, గుర్రబండి మీద వెళ్తుంటే సైతాన్ వచ్చి ఆ చక్రానికి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, మేక, సాయి మేక, సాయి మేక అంటారు కదండి, సాయి మేక తీసి కింద ఆడేసిందంట. కింద పాడేస్తే అయ్యగారు వెంటనే అన్నారంట, పెట్టు నీ వేలు అన్నారంట. ఎవరినే? ఎంత భక్తిపరుడు కాకపోతే దెయ్యంతో మాట్లాడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇంక వెంటనే వేలు పెట్టింది. అక్కడికి వెళ్ళడం మొత్తం అంతా అయిపోయింది, గుంజంతా అయిపోయింది. ఈ గుర్రబండి తోలే ఆయన అనుకుంటున్నాడంటే, ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన, నేను ఎదురు ఉన్నాను కదా, నాతో మాట్లాడవచ్చు కదా, ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన అనుకునేవాడట. అర్థం అయ్యేది కాదు. దిగిన తర్వాత అయ్యగారు దిగిన తర్వాత, కింద దిగిన తర్వాత ఆ అబ్బాయితో అన్నారంట, అబ్బాయి నీ సాయి మీకు, బండి సాయి మీకు పలానా చోట పడిపోయింది, వెళ్ళి తెచ్చుకో అన్నారంట. అంటే అక్కడి నుంచి ఎక్కడి దాకా సైతాన్ని పరిగెట్టించారు బండి కూడా. అది భక్తి పునాది. మనం పోవే సాతానను, రావే సాతాన్ అంటాం మనం. ఆయన ఎదిరించారు. అపవాదిని మనం ఎదిరించాలి, బెదిరించకూడదు. పాముతే హలో హాయ్ బాగున్నావా, ఇదిగో కర్ర చూసే ఎలా ఉందో, కొట్టిన చచ్చిపోతావు, నువ్వేమనుకుని వెళ్ళిపో అంటామా? అది బెదిరించటం. అది బెదిరించటం. అది వచ్చిందంటే ఒక దెబ్బ కూడా వేస్తారు చాలామంది కదా, ఏమో ఎవరికే హాని చేస్తుందో అని. అపవాదిని మనం ఎదిరించాలి, బెదిరించకూడదు. ఎవరు ఎదిరిస్తారు? భక్తి పరులు ఎదిరిస్తారు. క్రీస్తు అనే బండ మీద భక్తి పునాది మంచిగా కట్టుకున్నవారు ఎదిరిస్తారు. నువ్వు భక్తి చేసే బిడ్డగా ఉన్నావా? ఎదిరించమన్నాను కదని మనుషుల్ని, పెద్దల్ని, ఇంట్లో వాళ్ళని, తల్లిదండ్రుల్ని ఎదిరించకండి.
అపవాదిని ఎదిరించండి. వాక్యమే చెప్తుంది, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. యాకోబు రాసిన పత్రిక చూడండి సార్, 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫాస్ట్గా 7వ వచనం అండి. 4వ అధ్యాయం 7వ వచనమునా? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. బతిమాలతాడంటే నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలే బాబు, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలే అంటాడంట. అటువంటి భక్తి చేయాలి మనం. దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం. మనకి దేవుని పాటలు ఖాళీగా ఉన్నప్పుడు గుర్తొస్తాయో రావో నాకు తెలియదు, కానీ ఎక్కడైనా సమాధులతోటి దాటాలంటే కనుక అప్పుడు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. నిజమా కదా? అది స్టార్ట్ అవుతుంది అనిపించుకుని కిలోమీటర్ అవతల నుంచి మొదలెడతారు. నడిపించున నావా నడి సంద్రమున దేవా, అదే తిరిగేస్తారు. మిగిలింది రాదుగా, మిగిలింది రాదు, అదే వస్తుంది. ఎక్కడ దాకా అంటే ఇటు కిలోమీటర్ అవతల మొదలెడతారు, ఇటు కిలోమీటర్ దాటి దాకా పాడతారు. భయం, భయం. దేవుని వాక్యం చెప్తుంది, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. స్తోత్రం చెప్పండి. పూర్వకాలంలో శత్తులుండి అనేవారు, పెద్దోళ్ళు చెప్పేవారు. ఆ శత్తులు తిరిగే అప్పట్లో పెద్ద పెద్ద రోడ్లు ఏమీ లేవు కనుక ఎక్కడెక్కడో తోటలోకి తీసుకుని వెళ్ళిపోయి అంటాయి. ఆ తోట అంతా తిప్పేసి అంట, తెల్లారిన తర్వాత వెలుగు వచ్చేటప్పుడు వదిలేసి అంట. అప్పుడు ఎక్కడికి వచ్చాను నేను అనుకునేవారంటే వెళ్ళు. ఈ కాలంలో కూడా కొన్ని శక్తులు కనిపిస్తున్నాయి అక్కడక్కడ. అర్ధరాత్రి 12 అయినా 1 గంట అయినా సెల్ ఫోన్ అటు పట్టుకుని ఆ శక్తిలాగా నడిచిపోతాడు ఎవడో. ఈ అమ్మాయి ఏమో దుప్పటి ముసుకెట్టేస్తుంది, లోపల మాత్రం సెల్ చూస్తూ ఉంటుంది. 20లో 60 పేసు, ముఖం 20 పేసరు, వయసేమో 20, ఫేస్ ఏమో 60. 20 సంవత్సరాల అమ్మాయి 60 సంవత్సరాల ముసల్దానే అయిపోద్ది అప్పటికే. కారణం ఏంటో తెలుసా? ఇది లాగేసుకుంటుంది మన ముఖంలో ఉన్న కళంతని. జాగ్రత్త. అపవాదిని ఎదిరించటం అంటే ఒక్కొక్కసారి సెల్ ఫోన్ కూడా ప్రక్కన పెట్టడం, అవాయిడ్ చేయటం, అది కూడా చెయ్యాలి మనం. కొన్ని సెల్ ఫోన్ ఆన్ చేసి ఏమన్నా యూట్యూబ్లో వాక్యం వస్తుంది, దైవజనులు వాక్యం చెప్తారు, దైవజనులు పాటలు పాడతారు, మంచి పాట నేర్చుకుందామని ఏమన్నా చూస్తారా? ప్రతి చెత్తంతా చూడటమే, దాంట్లో ప్రతి చెత్తంతా చూడటమే. దేవుని బిడ్డలారా, అది కాదు అపవాదిని ఎదిరించటం అంటే. మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగే ఆ కృప మనం సంపాదించుకోవాలి. వాళ్ళు బుద్ధిమంతులు. ఎవరో బుద్ధిమంతులు చెప్పనా? ఈవిడి ₹1,00,000 బ్యాగ్లో వేసుకుని, ఎవరో ఒక అక్క ₹1,00,000 బ్యాగ్లో వేసుకుని, కొన్ని బంగారు షాపులు చెప్పండి, బోడిగుండు అయిన షాప్ ఏంటది, లలిత జ్యువెలరీకి వెళ్ళి షాప్ అంతా తిరిగేసి చిన్న ముక్కు బుడక కూడా కొనకుండా ఏమి నచ్చలేదు అని బయటకు వచ్చేసి, ఇంకో షాప్ చెప్పండి, తణుకులో ఏఎన్ఆర్ అనుకోండి, మంచి షాపు అనుకోండి, అక్కడికి వెళ్ళి మొత్తం షాప్ అంతా తిరిగేసి, బట్టల షాపు, జీవి మాల్, చెన్నై షాపింగ్ మాల్, ఇంకేవి ఉన్నాయి కదా, టెక్స్లు ఏవో ఉన్నాయి, అన్నీ తిరిగేసి ఏమీ కొనకుండా ఆ ₹1,00,000 ఇంటికి వచ్చింది అనుకోండి, ఎంత సంతోషం. ఒకళ్ళు మాట్లాడతలేదండి. వాళ్ళ కదా ఆశా నిగ్రహం కలిగిన వారు, వాళ్ళ కదా మనసును స్వాధీనంలో ఆధీనంలో పెట్టుకున్నవారు, వారు కదా అపవాదిని. అబ్బో, కన్ను ఏది కనిపించి ఏది ఆశింతే అది కొనాలి. సెల్ ఫోన్లో ఈ మధ్యకాలం మీషో వచ్చిందంట. మీషో ఆ మీషో ఇలా ఓపెన్ చేస్తే అన్నీ తక్కువ రేట్లే అంటున్నారు వాళ్ళు. వీళ్ళు ఆర్డర్ పెట్టి తెచ్చేసుకుంటారు. అది ఒక్కసారి వాష్ చేసేటప్పటికి రెండోసారికి ఇంకా ఓ మూలకి వెళ్ళిపోద్ది. అది ఎంత సరి చేద్దామన్నా రాదు, అది రేటు తక్కువలో ఎలాగ ఉంటాయి. యాకోబు అంటున్నాడు, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. ప్రభు చెబుతున్న మాట, నా మాట వినకుండా వాటి చెప్పును చేయకుండా ఉండేవాడు బుద్ధిహీనుడు. ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు
నా మాట విని వాటి చెప్పున చేసే ప్రతి వారు బుద్ధిమంతులు. ఇప్పుడు సిద్ధపడిన ఈ 5 వారిలో ఉన్న మొట్టమొదటి క్వాలిటీ ఏంటో తెలుసా? వారు సిద్ధపడి పెండ్లి కుమారుడితో గదిలోనికి లేక పెండ్లి విందులోకి వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? వారు ఆయన మాట వినే మనసు కలిగిన వారు. 2, వాటి చొప్పున చేసే మనసు కలిగిన వారు. ఆమేన్. ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటున్నావుగా, ప్రత్యేక కూడుకుల్లో వాక్యం వింటున్నావుగా, స్తుతి ఆరాధనలో వాక్యం వింటున్నావుగా. ఎంతవరకు ఆ వాక్యాన్ని నువ్వు ఫాలో అవుతున్నావు? ఎంతవరకు వాక్య ప్రకారంగా నడవగలుగుతున్నావు? ఎంతవరకు దేవుని సన్నిధిలో నువ్వు ఆ వాక్యానికి విధేయత కలిగిన బిడ్డగా ఉంటున్నావు? దేవుని బిడ్డలారా, వాక్యం వినటం ఒక 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 కృప అయితే, దాన్ని అనుసరించి నడుచుకొనుట రెండవ కృప. ఆమేన్. కనుక ప్రభు చెప్తున్న మాట, వారు పొందుకున్న అనుభవం, వారు సంపాదించుకున్న అనుభవం ఏమిటి అంటే, ఈ 5 పెండ్లి కుమారుడితో గదిలోనికి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే వారు బుద్ధిమంతులు. ఆమేన్. ప్రభు చెప్పారు కదా, వారు బుద్ధి గలవారు. మరి బయట ఉండిపోయిన వారు బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు ఎలాగయ్యారు ముందెళ్ళిన వారు అంటే, 1, ప్రభు మాట విన్నారు. 2, ప్రభు మాట ప్రకారంగా నడిచారు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక రెండో విషయం చెప్తాను. రెండో విషయం లోకాసు వార్త 15వ అధ్యాయం. పదిహేనవ అధ్యాయం 17వ వాక్యం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు నేను యోగ్యుడను. హల్లెలూయా. రెండవదిగా, లేక వారు ఎలాగ బుద్ధిమంతులుగా వారు తయారయ్యారు అంటే, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఒకసారి తప్పు చేసి పడిపోయారు. తప్పు చేసి పాపములో పడిపోయారు. పడిపోయిన తర్వాత బుద్ధి తెచ్చుకుని, ఇక ఎన్నటికీ నేను పాపములో పడకూడదు అనే ఒక నిశ్చయతకు వచ్చి దేవుని వైపు, తండ్రి వైపు చూడటం వల్ల వారు పెండ్లి కుమారుని ఎదుర్కొనే అంతస్తులోకి వచ్చారు. అండి, పొరపాటు చేయటం మానవ నైజమే కదా. ఎదురు చెప్పండి. పొరపాటు అనేది సహజంగా ఎవరొకరి ద్వారా జరుగుతుందో జరగదా? ఎదురు చెప్పండి. జరుగుద్ది. ఈ పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటులోనే ఉండిపోవటం మంచిదా? ఆ పొరపాట్లు కనుగొని క్షమాపణ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి క్షమించమని అడగటం మంచిదా? చెప్పాలి. దెబ్బ తగిలింది మనకి, కాలుకి నల్లపోతున్నా, చాలా గట్టిగా తగిలేసింది, విపరీతంగా బ్లీడింగ్ అయిపోతుంది, బ్లడ్ వచ్చేస్తుంది. ఏం చేస్తాం? దీన్ని బాగు చేసే డాక్టర్ గారు ఎవరున్నారు, ఎక్కడున్నారని చూద్దాం. చూడమా, పోతే పోనే రక్తం నాదే కదా అనుకుంటారా? పొరపాటు చేయడం సహజమే, తప్పు చేయడం సహజమే, పొరపడడం సహజమే, అపరాధం చేయడం సహజమే. కానీ తన అపరాధాన్ని ఏం చెయ్యాలి? సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వినాలి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. యేసయ్యకి మంచిగా చప్పట్లు కొడుతూ
హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనుషుల దగ్గర మీరు పొరపాటు చేశారనుకోండి, వారు క్షమించడానికి చాలా టైం పడుతుంది, చాలా టైం తీసుకుంటారు. ఈవెన్ మనమే మన ఎడల ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళని క్షమించటానికి చెప్పరే. మన చుట్టాలు ఎవరో ఫంక్షన్ పెట్టుకున్నారు, వెళ్ళాం, సరిగా మాట్లాడలేదు, 10 మందిలో పెట్టి మనల్ని ఏదో జాడించారు, లేకపోతే ఏదో మాట అనేసారు, తిట్టేశారు, అక్కడి నుంచి వచ్చేసాం. మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్తానికి ఎంత టైం పడుతుంది? చెప్పరే. నిజమా కాదా? యేసుక్రీస్తు ప్రభువారట ఇవన్నీ అనుభవపూర్వకంగా నేను నేర్చుకుంటున్నాను, దేవునికి స్తోత్రం. ఆయన క్షమించడానికి లాంగ్ టైం తీసుకోడట, చాలా షార్ట్ టైం, చాలా తక్కువ సమయం. ఏంటి ఆ తక్కువ సమయం అంటే, తండ్రి నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించవా అని నువ్వు అడిగితే చాలు, ఆయన క్షమించేస్తాడండి. దేవునికి స్తోత్రం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడంటండి. వినాలి, దాన్ని ఒప్పుకొని ఒప్పుకోవాలి, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువారు దేవుని కనికరాన్ని పొందుతారు. లోకాసు వార్తలోకి వద్దాం, 15వ అధ్యాయంలోకి వద్దాం. ఇక్కడ ఓ తండ్రి ఎడల కొడుకు చేసిన చాలా పెద్ద తప్పు ఉంది. ఏంటి తప్పు అంటే, నాన్న ఆస్తిని 2 భాగాలు వేసేయి, అన్నయ్యది అన్నయ్యకి ఇచ్చేయి, నాది నాకు ఇచ్చేయి, నాది నేను పట్టుకుని బయటకు పోతా, ఇంట్లో కూడా ఇల్లు కూడా 2 ఓటాలు వేసేయి, నాది నాకు ఇచ్చేయి, అన్నయ్యది అన్నయ్యకి ఇచ్చేయి, నాది నాకు ఇచ్చేస్తే నేను బయటకు పోతా, నా బతుకు నేను బతుకుతా అని ఇవన్నీ పట్టుకుని, ఓటా పట్టుకుని, ఇవన్నీ పట్టుకుని, బంగారం, వెండి, ధనము, ఆస్తిపత్రం ఇవన్నీ పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోతే బెల్లం చుట్టూనంట ఏం చేరతాయి? చీమలు చేరతాయి. చీమలు చేరినట్టు, ఈగలు చేరినట్టు, తేనె పట్టు చుట్టూ తేనెటీగలు చేరినట్టు వాళ్ళు అందరూ వచ్చేసారంట. రాజు నేనే మీ ఫ్రెండ్, వాడి ఫ్రెండ్, వాడు నాకు ఫ్రెండ్, వాడు నా ఫ్రెండ్ అయితే నువ్వు కూడా నాకు ఫ్రెండే కదా అని ఇంచుమించు లేదంటే గుంపు అంతా వచ్చేసిందంట. మా 5-6 మంద, దిక్కుమాలిన మంద. ఇటువంటి దిక్కుమాలిన మందలు కొన్ని ఉంటాయి, జనాలను నాశనం చేసే మందలు. వాళ్ళకి మారు మనసు దేవుడిచ్చునుగాక. వాళ్ళని ఏమైనా సేపించట్లేదండి, వాళ్ళకి మారు మనసు దేవుడిచ్చునుగాక. ఒక వ్యక్తిని బాగు చేయటం మంచి పని. పాడు చేసే పనిలో ఉన్నావంటే, ఒకళ్ళు నువ్వు పాడు చేస్తే నువ్వు ఏది విత్తుతావో రేపొద్దు నువ్వు అదే. వరి పంట విత్తనాలు ఇస్తామండి, ఆకుమడి ఏం కోస్తాం? దానిమ్మ చెట్ల, బత్తాయి చెట్ల. వరి విత్తనాలు విత్తినప్పుడు వరి ఆకుమడే కోస్తాం. గోధుమలు కోసుకోం కదా. జరిగింది, అందరూ చుట్టాల పట్టాలు వీళ్ళందరూ వచ్చేసారు. ఈయన దగ్గర ఉన్న బంగారం అయిపోతుంది, వెండి అయిపోతుంది, ఈయన పార్టీలు, పూర్టీలు, కార్లు, గీర్లు, అడవిడి అంతా అయిపోయింది. మొత్తం చిల్లి గవ్వ కూడా లేకుండా మొత్తం అందరూ తినేశారు. వీడు తిన్న తక్కువ. ఎక్కడో విషయం చెప్పాలి మీకు, నవ్వుకుంటానంటే, హాస్పిటల్లో ఉండే పేషెంట్ తినేది తక్కువ. మీకు బాగా అర్థమవుతుంది. అసలు ఆ పేషెంట్ కోసం ఎన్ని బత్తాయికాయలు, ఎన్ని యాపిల్ కాయలు, ఎన్ని కమలా ఫలాలు, ఎన్ని ద్రాక్ష పళ్ళు తెస్తారు కదండి. ఎవరు తింటారమ్మా? చెప్పరండి. ఎన్ని బ్రెడ్ ప్యాకెట్లు వచ్చేస్తాయి హాస్పిటల్లోకి. హాస్పిటల్ ఉండగానే వాళ్ళ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు ఏమి తినరు, మంచం మీద పడుకుని. వాళ్ళకి మహా అయితే 10 కాయల్లో 1 కాయ రసం తీసిస్తారేమో, 9 కాయలు తాగేస్తారు. ఇంతకీ పట్టుకెళ్ళింది వీడు, తిన్నది ఎవరు? కూడా ఉన్నవాళ్ళు తిని ఇక అయిపోయింది అనిపించుకుని వీళ్ళు ఏం చేశారు తెలుసా? అరే నాన్న ఫోన్ చేశాడు, ఇప్పుడే వచ్చేస్తానని వెళ్ళిపోయాడంట ఒకడు. ఇప్పుడే వచ్చేస్తాను, మా చెల్లికి పెళ్లి కుదిరింది, అవి సెట్ చేసి మొత్తం నేను మళ్ళీ వస్తాను, నేను తీసుకెళ్తానని ఒకడు వెళ్ళిపోయాడు. ఇలా మొత్తం బెల్లం, ఎర్రగా ఉన్న బెల్లం
తెల్లగా అయిపోయేటప్పటికి సీమలన్నీ చెప్పరా వెళ్ళిపోయింది, చెదిరిపోయింది. ఒక్కడే మిగిలాడు, జేబులో చిల్లి అవ్వలేదు. కోట్ల రూపాయలు తెచ్చాడు ఇంట్లోంచి, అంతా అయిపోయింది. ఇక చివరికి ఆళ్ళని అడుగుతున్నాడు, ఆళ్ళని అడుగుతుంటే కొడుతున్నారు. ఇప్పుడు దాకా నిక్కు చేసావు కదరా, అలాగన్నావు ఇలాగన్నావు కదరా, నన్నే విమర్శించావు కదా, నీ దగ్గర డబ్బు ఉందని అంటున్నారు వాళ్ళు. ఇక చేసేది లేక ఒక పందులు దగ్గర పందుల్ని మేపటానికి కుదిరేడెళ్ళి ఆకలేస్తుంది. ఆ యజమాని అన్నాడు, ముందు నాకు భోజనం పెట్టి చచ్చిలా ఉన్నాను, పని చేస్తాను, అట్లా మేపుతానంటే ఏమో భోజనం పెట్టిన తర్వాత నువ్వు ఉంటావో పోతావు ఎవడో తెలుసు, ముందు పని చేయి తర్వాత ఎడతాను అన్నాడు. ఆ పందులు తినే ఆ పొట్టును కూడా తిందామని ఆశపడ్డాడంట. ఎంత ఎంత దాన్ని ఏమనాలి, దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. చూసారా? తండ్రి దగ్గర ఉన్నప్పుడు లోటు వచ్చిందా? యవన పిల్లలారా జాగ్రత్త, యవన పిల్లలారా జాగ్రత్త, పురుషులు యూత్ వారు జాగ్రత్త. ఎవరో చూశారని, ఎలాగో నవ్వారని మాయలో పడిపోయి తల్లిదండ్రులు విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి, యేసయ్యని విడిచిపెట్టి, పెద్దల మాట గౌరవించకుండా లోకంలోకి వెళ్ళిపోతే రొట్టె తొనక కూడా దొరకదు. జాగ్రత్త మీకు. వీడు తండ్రి ఇంటికాడ ఉన్నప్పుడు ఎంత రాజవైభోగం, తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంత రాజవైభోగం. ఏయ్ దమ్ బిర్యానీ పట్టరా అంటే వచ్చేసింది, మటన్ కర్రీ వచ్చేసింది, పులస పులుసు వచ్చేసింది. పులస పులుసు కాదు కదా, దమ్ము బిర్యానీ కాదు కదా, మెతుకులు లేవండి ఇప్పుడు తిందామంటే. కారణం వాక్యం చెప్తుంది, అహంకారం వెంబడి అవమానము వచ్చును అని. ఒక వ్యక్తి పడిపోవటానికి కారణం అహంకారం, ఒక వ్యక్తి నాశనమైపోవడానికి కారణం గర్వం. అందుకే ఎంత కలిగి ఉన్నా ఒదిగి ఉండటం శ్రేష్టం. ఎంత కలిగి ఉండని శ్రేష్టమైనది ఏంటంటే ఒదిగి ఉండడం. దేవునికి స్తోత్రం. దేవుని ఎడల నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే, దేవుని మాట నువ్వు శ్రద్ధగా పాటిస్తూ ఉంటే, దేవుడెప్పుడు నిన్ను విడిచిపెట్టడో, దేవుడెప్పుడు నిన్ను వేరుగా చూడడో. ఆయనలోంచి నువ్వు వేరైపోతేనే నీకు ఇబ్బంది. ఆయనలో ఉన్నంతకాలం ఏ కష్టం నీకు ఉండదు. అందుకే ఆయన అన్నాడు, ద్రాక్షావల్లిని నేను అంటే చెట్టు ఆయనంట, తీగలు మనం అంటే. తీగల నుంచి చెట్టులోకి బలం వెళ్తుందా, చెట్టులోంచి తీగల్లోకి బలం వస్తుందల్లా చెప్పాలా అమ్మా? ఈ తీగలు ఏమనుకుంటున్నాయి తెలుసా, మాలోంచి చెట్టుకి బలం వెళ్తుంది, మాలోంచే. తప్పు. నువ్వు లేకపోతే దేవుడు లేడు. ఎవరు చెప్పారు నీకు? అసలు దేవుడు లేకపోతే నువ్వు లేవు, అది చూసుకో. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, ఆమేన్, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. హల్లెలూయా. అసలు ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బతుకున్నామంటే, కరోనా కాలంలో కొట్టుకుపోలేదంటే చెప్పరే, 2020లో కొట్టుకుపోలా, 2021లో కొట్టుకుపోలా,
2022లో కొట్టుకుపోలా, 2025 ఇంచుమించు నవంబర్ దాకా మనం బతుకున్నామంటే ఎవరి కృప? ఎవరి కృప? దేవుణ్ణి కలుగున్నంత కాలం మనం ఆరోగ్యంగా ఉంటాం. దేవుణ్ణి కలుగున్నంత కాలం మనం జీవాన్ని పొందుతాం. దేవుణ్ణి కలుగున్నంత కాలం బైబిల్లోనే అందుకే దేవుడు రాయిస్తూ అంటాడు, ప్రియులారా, ఏమంటాడు తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయనకు లోబడితే, ఆయన మాట వింటే, విధేయత కలిగి జీవిస్తే ఆయన జీవాన్ని మనలో ధారపోస్తాడు. హల్లెలూయా! మనలో ధారపోస్తాడు. అందుకే తండ్రి గారు మాట్లాడుతూ అంటారు సమర్పణ ప్రార్థన, నాలో ఉన్న జీవం నిర్జీవ స్థితిలోకి వచ్చుచు ఉన్నప్పుడు నాలో మరలా నూతన జీవం ధారబోయుచున్నావు తండ్రి, మీకు స్తోత్రం. మనలో ఉన్న జీవం బలహీనత స్థితిలోనికి, అవస్థల స్థితిలోనికి, అనారోగ్య స్థితిలోనికి, సంతోషం లేని స్థితిలోనికి వచ్చుచున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మరలా నూతన జీవమును మనలోనికి దారపోస్తాడట. అప్పుడు మరలా సంతోషం వస్తుంది, మరలా ఆనందం వస్తుంది. ఈ కుమారుడు ప్రియులరా అన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు, ఫ్రెండ్స్తో తిరిగాడు, ఉన్నదంతా ఖర్చు అయింది. పందులు మేపటానికి వెళ్ళాడు, ఆ పందులు తినే పొట్టుకు దిగజారిన స్థితి. అలా పొట్టు తీసి అలా నోట్లో పెట్టుకుందాం అనుకున్నాడు. ఆకలి, దూరం నుంచి చూస్తున్నాడంట పనిచ్చినోడు. వీడు అసలు వీటిని మేపుతాడా, వీడే మేసేస్తాడా? ఈ లోపల ఇలా చేయి పెట్టి ఇలా తిందామని ఇలా చేయి తీసుకునేటప్పటికి అదేంటి పొట్టు. పరుగు 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 పరుగుని వచ్చి పేట్ను కొట్టాడంట కర్రించుకుని చేతి మీద. ఏం తగిలింది? దెబ్బ తగిలింది. అబ్బ గుర్తొచ్చాడు. అబ్బా అంటే తప్పు మాట అనుకోకండి, బైబిల్లోనే రాయబడింది. అబ్బా తండ్రి అని మనం మొర్ర పెట్టుతున్నాం. దెబ్బ తగిలింది, అబ్బ గుర్తుకు వచ్చాడు. వెంటనే అతనికి ఏమనిపించిందో తెలుసా? అయితే ఇప్పుడు రండి మరలా లోకాసువార్త 15వ అధ్యాయం 16వ వచనం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడును గాని ఎవడును వానికేమీ ఇవ్వలేదు. 17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నా తండ్రి ఇంటికాడ కూలోళ్ళకే అన్నం బాగా దొరుకుతుంది, కొడుకునయ్యుండి అసలు అన్నం కోసమే తిప్పలు పడుతున్నాయి. ఏంటి నాకు ఈ బ్రతుకు? ఎందుకు వచ్చింది నాకు ఈ బ్రతుకు? ఈ మాటలన్నీ ఎప్పుడు వస్తున్నాయి? ఈ మాటలన్నీ ఎప్పుడు వస్తున్నాయి తెలుసా? బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధిగల కన్యకలు ఎలా తయారయ్యారు? వాళ్ళు మొదటిగా దేవుని మాట విని వాటి చెప్పున చేయటం ద్వారా బుద్ధిగల కన్యకలుగా తయారయ్యారు, సిద్ధపడ్డారు. రెండవదిగా చిన్న పొరపాటు చేశారు, ఆ పొరపాటు కాడే ఆగిపోలేదు కానీ తన పొరపాటులు ప్రభువు దగ్గర ఒప్పుకొని, తన అతిక్రమములను దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని కనికరాన్ని పొందటానికి ఇష్టపడితే అప్పుడు దాకా బుద్ధి వచ్చిందా? దెబ్బ తగిలేటప్పటికి బుద్ధి 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 వచ్చిన వెంటనే ఒకే ఒక మాట అనుకుంటున్నాడు, నా తండ్రి ఇంటికాడ కూలోళ్ళకి కడుపు నిండా అన్నం దొరుకుతుంది కదా. ఎలా ఉందంట అన్నం? సమృద్ధిగా ఉందంట. ఎలా ఉందండి అమ్మా? ఒక్కొక్క ఇంట్లో చూడండి, వంట చేసేవారు ఆ అమ్మ, ఆ తల్లిగారు ఏం చేస్తుందంటే, ఇంట్లో 5గురు ఉన్నారనుకోండి, 6వ మనిషి కూడా వంట చేస్తుంది ఆ తల్లి. ఎందుకనో తెలుసా? ఓ మనిషి అన్నం ఎక్కువ వండుతారు. ఎందుకో తెలుసా? ఎప్పుడు ఏ చుట్టం ఎలా వస్తారో. అది సమృద్ధి, అది సమృద్ధి. దేవుని ఇంటిలో వాక్యం అనే అన్నం సమృద్ధిగా ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇంట్లో అన్నం ఉన్నా సరే కొంతమంది నిక్కులు పోలేలు కొంతమంది ఉంటారండి, నిక్కులమ్మలు కొంతమంది ఉంటారు. డాడీ ఎప్పుడు తినే అన్నమే కదా, ఇవాళ ఫ్రైడ్ రైస్. ఏ రైస్?
తిని 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 డాడీ ప్రీ మాన్సూన్ ట్యాబ్లెట్ ఏమైనా తెచ్చి పెడతారా? ఏమనుకోకండి. ఏం తింటాం మానేసి, ఇంట్లో ఉన్న సమృద్ధి అయిన అన్నాన్ని తింటాం మానేసి అక్కడెక్కడో అన్నాన్ని ఏపేసి తిప్పేసి తాచేసి ఎత్తాడు ఆయన. మరి అది తింటే వేడి చేయకపోతే ఏం చేస్తుంది? ఈ కొడుకు అంటున్నాడు, నా తండ్రి ఇంటికాడ నా వాళ్ళ కూలి వాండ్రకి సమృద్ధిగా అన్నం దొరుకుతుంది. ఇంకెళ్ళిపోతాను, మా నాన్నింటికి వెళ్ళిపోతాను. ఏమొచ్చింది ఇప్పుడు? మా నాన్నింటికి వెళ్ళిపోతాను, మా నాన్నింటికి వెళ్ళిపోతాను. ఒక వారం నువ్వు ఆరాధన మానేసావంటే నీకేమనిపించాలి తెలుసా? అయ్యో, ఈ వారం నేను నా తండ్రి ఇంటికి వెళ్ళటం మానేశాను, నా తండ్రి ఇంటి దగ్గర భోజనం చేయటం మానేశాను, వాక్యమనే భోజనం నేను చేయలేదు, నాకు ఆకలి వేస్తుంది, నా తండ్రి ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళిపోతాను అనిపించాలి నీకు. అలా కనిపిస్తే నీ మనస్సాక్షి అనే మర పనిచేస్తుందని అర్థం. అలా కనిపించట్లేదంటే నీ మనస్సాక్షి మరల కొట్టేసిందని అర్థం. మరల కొట్టేస్తే ఆ నట్టుని ఎంత టైట్ వేస్తే మాత్రం చెప్పరే తిరుగుతానే ఉంటుంది, పట్టుకోదది. వచ్చి, అయ్యా గత వారం తప్పిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. ఈ తప్పిపోయిన కొడుకు ఏం అడుగుతున్నాడు? అమ్మా తండ్రి, అసలు ఈయనకి బుద్ధి వస్తే ఆ తండ్రి ఏం చెయ్యాలి అంటే ఆస్తిపాస్తులు పట్టుకుని పోయాడా? నాకు ఇల్లు వద్దన్నాడా? ఇంట్లో వాటా కూడా వదలలేదా? ఇప్పుడు వాడు మళ్ళీ పరిగెట్టుకుంటూ వస్తున్నాడా? ఏ ముఖం పెట్టుకుని నా దగ్గరకు వస్తాడు, ఏ ముఖం పెట్టుకుని నాకు ముఖం చూపిస్తాడు, వాడు ఎలా వస్తాడు నా ఇంటికి చూస్తా అంటలేదు తండ్రి. కొడుకు కంటే గొప్పోడు తండ్రి. ఎంత గొప్పోడు చెప్పనా? 2 వాక్యంలోకి వెళ్దాం. 20వ వచనం చూడండి. వాడింకనూ దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికర పడి పరిగెత్తి వాడి మెడ మీద పడి. ఓరు బాబు, ఇటువంటి నాన్నలు ఉంటారండి లోకంలో. ఉలమ్మా అమ్మోళ్ళు చెప్పండి, అసలు ఇటువంటి నాన్నలు ఉంటారంటారా? ఇటువంటి అమ్మలు ఉంటారంటారా? అన్నీ నాశనం చేసేసాడు. ఆడు వాటాకు వాటా నాశనం చేసాడు. వాడు వస్తుంటే ఏంటి బ్యాండ్ మేళం పెట్టి ఆహ్వానం పలకలా అనరండి. పరలోక తండ్రికి సాదృశ్యం ఈ తండ్రి. చేసింది అపరాధమే, చేసింది పొరపాటే, చేసింది తప్పే, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటం తప్పే. ఆ తప్పును తెలుసుకుని బుద్ధి తెచ్చుకుని వస్తున్నాడు, చూశారు? అది చూశాడు తండ్రి. మన నోట్లోంచి బూతులు తెలియకుండా వచ్చేస్తాయి, చెడ్డ మాటలు వచ్చేస్తాయి, చెడ్డ ఆలోచనలు ఆలోచించేసాం. చెడు పనులు చేయకపోయినా చెడు పనులు చేసే స్థలంలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇవన్నీ దేవునికి విరోధమైన పనులే, పరలోకానికి విరోధమైన పనులే. అయినా వాటన్నిటిని ప్రభు దగ్గర ఒప్పుకొని ఇంకెప్పుడు వాటి జోలికి నేను వెళ్ళను ప్రభువా, ఇంకెప్పుడు ఆ విషయాల్లో నేను తలదోర్చను ప్రభువా, నీ మాట వింటానని దేవుని దగ్గర నీ అపరాధాన్ని ఒప్పుకొని ప్రభు వైపు నీ చేతులెత్తితే పరలోకపు తండ్రి నిన్ను కౌగిలించుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? సిద్ధపడిన 5 కన్యకలు, బుద్ధి కలిగిన 5 కన్యకలు ఉన్నారు కదా, ఈ కన్యకల వరుసలోకి వెళ్తావు. వాళ్ళతో పాటు నువ్వు కూడా విందులో చేరతావు. అసలు ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ విశ్వాసం, ఈ స్తుతి ఇవన్నీ ఎందుకండి? ఎందుకు? పెందల కాడి లేచి ఆదివారం పనులన్నీ ఇంట్లో చక్కబెట్టి ఆయనకు టిఫిన్ ఎట్టి, పిల్లలకు టిఫిన్ ఎట్టి, టైం ఉంటే ఆ టిఫిన్ తిని, లేదంటే ప్రార్థనకు లేట్ అయిపోతుందని బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధిలోనికి పరిగెత్తుకుని ఎందుకు రావాలి? ఎందుకు ఇంత ప్రభు దగ్గర ప్రయాసపడాలి? ఎందుకో తెలుసా? ఆ పెండ్లి విందులోనికి మనం వెళ్ళాలి కనుక, ఆ రాజ్యములోనికి, దేవుని రాజ్యంలోనికి మనము వెళ్ళాలి కనుక. అందుకు ఈ భక్తి. వాడింకా దూరముగా ఉండగానే 20వ వచనం,
ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి ఏం పడ్డాడమ్మా? మనం కూడా కనికెర పడదాం. కనికెర పడి పరుగులెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. దేవునికి స్తోత్రం. అప్పుడు అంటున్నాడు, ఆ తండ్రి అంటున్నాడు ఏమనంటే, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకొనుటకు యోగ్యుడను. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేసుకుంటాను గుళ్ళోకి వెళ్ళారంట. ఒక ఆయన పేరు పరిసయుడు, ప్రభు చెప్పిందే. ఒక ఆయన పేరు సొంకరే. పరిసయుడు, ప్రభువా నేను అది, నేను ఇది, ఓ ఓ ఏ ఓ ఈ మొత్తం కాకుండా చదివేస్తున్నాడు. సొంకరి దూరంగా నిల్చుండి, పాపినైన నన్ను కరుణించు, ప్రభువా అని పిలవటానికి కూడా నాకు అర్హత లేదు, నన్ను క్షమించు ప్రభువా అని ఏడుస్తున్నాడు. యేసు ప్రభు వారు కలగజేసుకుని, నేను ఆయన ప్రార్థన విన్నాను, ఈయన ప్రార్థన విన్నాను. పరిసయుడు ప్రార్థన కంటే నాకు సొంకర ప్రార్థన బాగా నచ్చింది అబ్బాయి. సారోను, నేను సొంకర్ని నీతిమంతుడిగా చేశానని చెప్పి అన్నాడు. అంతే. ఎవరు నీతిమంతులు అయ్యారు? ఇప్పుడు తన దృష్టికి తానే నీతిమంతుడు అని ఎవరు అనుకుంటున్నారు? పరిసయుడు అనుకుంటున్నాడు. దేవుడు నీతిమంతు చేసి ఎవరిని? సొంకర్ని నీతిమంతుడిని చేశాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి వాళ్ళ తప్పులు చేస్తున్నారు, నేను నీతిమంతుడిని అనుకుంటాం. మన తప్పులు మనకు తెలియవు. అటువంటిప్పుడే గురువింద గింజ జ్ఞాపకం చేసుకోవాలి మనం. యేసురత్వమే జయం. హల్లెలూయా. తెలుసా మీకు గురువింద గింజ అంటే? తెలుసా? అమ్మగారు చెప్పండి. తెలీదా? చూడలేదా? ఎన్నో చక్కబెట్టి వచ్చారు, ఇప్పుడు దాకా గురువింద గింజ చూడలేదా? అది దాన్ని గుర్తు చేసుకోవాలి మనం. ఓహో, నాకు తప్పులు ఉన్నాయి అనుకోవాలి, ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ఇతడు ఒప్పుకుంటున్నాడు, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేసి తిని, ఇక మీద నీ కుమారుని అనిపించుకున్నటకు నాకు యోగ్యత లేదు అంటే, వెంటనే తండ్రి ఏమన్నాడు తెలుసా? ఒరే, రావలసిన మారు మనసు వచ్చేసిందిరా నా కొడుకే. ఎవరక్కడా? ప్రభు చెప్పండి. ఇదిగో నా కొడుకు ఏం చేస్తాడు తెలుసా? ప్రశస్తమైన వస్త్రం పట్టురండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను పిలిచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడగండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రశస్తమైన వస్త్రం, చేతికి ఉంగరం, పాదములకు చెప్పులు, ఇవేమీ లేవు అతని దగ్గర. వస్త్రమా మాసిపోయింది. చేతికున్న మొత్తం ఎన్ని ఏళ్ళు ఉంటే అన్ని ఏళ్ళు ఉంగరాలు పెట్టేశాడు. ఇంట్లోంచి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు, మరి ఇంట్లోకి వచ్చేటప్పుడు చెప్పరే, ఉంగరాలు అన్నీ పోయినాయి, బొంగరంలా తిరుగుతున్నాడు ఇప్పుడు. అందుకే తండ్రి అంటున్నాడు, నా కొడుక్కి ప్రశస్తమైన వస్త్రం పట్టరండి, ఉంగరం పట్టరండి. తర్వాత పాదములకు చెప్పులు. సమాధానంతో సమానం చెప్పులు. సమాధాన సువార్త వలనైన జోడు అంటారు పౌలయ్య గారు. ఉంగరం పెట్టాడు. ప్రశస్తమైన వస్త్రం అంటే రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఇప్పుడు దాకా లోకమాలిన్యంలో ఉన్నావు నాన్న, నేను విడిపించాను, నువ్వు వచ్చేసావు, ఇక మరలా నువ్వు లోకంలోనికి వెళ్ళొద్దు, ఇదిగో ప్రశస్తమైన వస్త్రం వేస్తున్నాను. మరలా మురుకులోకి వెళ్ళొద్దు, మరలా ఊబులోకి వెళ్ళొద్దు, మరలా నీ వస్త్రాన్ని పాడు చేసుకోవద్దు అని కొడుకు చెప్తే, నాన్న నీ కొడుకులా ఉంటాను నాన్న, నీ ఇంట్లో పనోళ్ళలా ఉంటాను నాన్న అంటున్నాడు. ఇంకా నచ్చేస్తున్నాడు తండ్రికి. ఎంత తగ్గించుకుంటున్నాడో అంత నచ్చుతున్నాడు తండ్రికి. మనము కూడా ఎంత తగ్గించుకుంటామో ప్రార్థనలో దేవునికి అంత నచ్చుతాం. ప్రభా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నాకు వచ్చిన దాంట్లో కొద్దో గొప్ప మరి సగం తినేసాను, సగం దశభాగం తీసేస్తున్నాను. ఈ ప్రార్థన కోరుకోలేదైనా, ఆయన కోరుకున్నది ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన కోరుకున్నదల్లా ఒకటే, మారు మనస్సు కలిగి మనము జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా, హల్లెలూయా. మారు మనస్సు కలిగి మనము జీవించగలిగితే ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మన ప్రార్థన వినడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసులారా, మనము భక్తి అనేది మంచి పునాది వేసుకోవాలి. బుద్ధి కలిగిన 5 కన్యకలు, ఒకటి ప్రభు మాట విని ఆ మాట చెప్పున చేసి బండ మీద భక్తి అనే పునాది కట్టుకున్నారు. రెండవది, వారు లోపలికి వెళ్ళటానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక పర్యాయము తప్పిపోయారేమో. ఒక పర్యాయము పొరపాట్లు చేయడం సహజం అని చెప్పాను కదా, అపరాధం చేయడం సహజం అని చెప్పాను కదా. ఒకవేళ అలా తప్పిపోయారేమో. అలా తప్పిపోతే మరలా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి క్షమాపణకి మరొక అవకాశం ఇచ్చాడు. వాళ్ళు వచ్చారు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి నీకు నువ్వు పరలోకానికి విరోధంగా పాపం చేసి నన్ను క్షమించని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో తండ్రి వాణ్ణి క్షమించాడు. క్షమించి ఉంగరం పెట్టాడు, ప్రశస్తమైన వస్త్రం ధరింపజేశాడు, పాదాలకు చెప్పులేశాడు. ఇక నుంచి నువ్వు నా బిడ్డవే అన్నాడు. అంటే బుద్ధిమంతులుగా ఆశీర్వదించబడాలి అంటే, లేక బుద్ధిమంతులుగా మనం తయారవ్వాలంటే, ఆయన రాకడకు మనం సిద్ధపడాలంటే, ఒకటి ఆయన మాట వినాలి, దాన్ని ప్రకారం నడవాలి. 2, చేసిన అపరాధములన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూడండి, 1వ అధ్యాయం. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపముల నుండి క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపం చెయ్యలేదని చెప్పుకుంటే ఆయన అబద్ధకునిగా, ఆయన వాక్యం మనలో ఉండదు. కనుక మనం ఏం చేయాలంటే మన పాపములన్నిటిని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు పెండ్లి కుమార్తె వరుసలకు వద్దాం. మూలవాక్యానికి వస్తున్న మత్తయి సువార్త 25వ అధ్యాయం. రండి, ముగిస్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రియులరా, వారు చక్కగా సిద్ధపడిన వారు 11:10 వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయారు. అంతటి తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఆ దినమైనను ఆ గడి. ఎవరు వెళ్ళారు లోపలికి? సిద్ధపడిన వారు, బుద్ధి గలవారు వెళ్ళారు. యేసయ్య మాట విన్నవారు, దాని ప్రకారం నడిచిన వారు వెళ్ళారు. పాపములు ఒప్పుకున్నవారు వెళ్ళారు. లోపలికి వెళ్ళి విందులో ఉన్నారు. తర్వాత సిద్ధపడి వచ్చారంట. వాళ్ళు తలుపు కొట్టారంట. అయ్యా తలుపు తీయండి అంటే, మీరెవరో నాకు. ఆయన రాకల్లో వచ్చేటప్పటికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపడుతూ ఉండాలి. సిద్ధపడే బిడ్డలుగా మనం ఉందుముగాక. ఆయన రాకడకు మనం ఎత్తబడుదుముగాక. వధువు సంఘముగా మనం తయారవుదుముగాక. అట్టి కృపలో దేవుడు మనల్ని బలపరుచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు.